హాసన్ గొంతు ఇవ్వడం ఏంటి చిత్రంగా అనిపిస్తోంది కదా ఈ కాంబినేషన్. అయితే విశాల్ తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కత్తి సండే సినిమా కోసం నిజంగానే శృతి తన గొంతు అరవిస్తోంది. అయితే తమన్నాకు ఆమె డబ్బింగ్ ఏమీ చెప్పట్లేదు, ఒక పాట పాడుతోందంతే. ఇందులో తమన్నా మీద తీయబోయే పాటను ఆమె పాడుతోందట. శృతి నటి కావడానికి ముందే గాయని, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది, సినిమా పాటలు పాడింది. ధనుష్ తో కలిసి 3 సినిమాలో, విజయ్ తో కలిసి పులి సినిమాలో, ఇంకా దూకుడు లాంటి మరికొన్ని సినిమాల్లోనూ ఆమె పాటలు పాడింది. ఇప్పుడు మరోసారి కత్తి సండే సినిమా కోసం గొంతు సవరించుకుంటోంది. ఇంతకు ముందు తన సినిమాల కోసమే తను పాడింది, కానీ ఇప్పుడు వేరే హీరోయిన్ కోసం సింగుతుండటం విశేషమే. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగులో రామ్ చరణ్ సినిమా ధృవకు కూడా ఇతనే సంగీత దర్శకుడు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న కత్తి సండేలో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని ఒక్కడొచ్చాడు పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. విశాల్ గత సినిమాల్లాగా కాకుండా దీన్ని తమిళంలో, తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.